హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపుగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గాలి దుమ్ములు, అదేవిధంగా ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు నమోదు కానప్పటికీ చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అటవీ ప్రాంతాలు, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాలు అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాల మీద కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాదాపుగా 43 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా గత వారం రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమకి ఏప్రిల్ చివరి వారంలో మాత్రమే చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మినహాయిస్తే ప్రతి చోట కూడా వాతావరణం వేడిగానే ఉండనుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.